హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? సో ఇప్పుడు రెసిపీ వచ్చేసి చపాతీలో కోసం అనమాట. సో ఇది వచ్చేసి పాలకూర. ఈ పాలకూరతో పాలక్ కర్రీ రెడీ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ అండ్ కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ కడాయి పెట్టేసుకొనేసి ఆయిల్ వేసి హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి కొద్దిగా చిటపట్లాడాక ఆనియన్స్, అంటే మనము కర్రీకి తగినంత ఆనియన్స్, మనము ఆకుకూర కట్ట తీసుకున్నప్పుడు ఇది కూడా ఒక 3 ఆనియన్స్ వరకు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి వేపుకోవాలన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత మనకు టొమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ ఎట్లా అంటే, మనం ఇప్పుడు ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ తీసుకున్నప్పుడు సేమ్ టొమాటోస్ కూడా ఒక 3 టొమాటోస్ తీసుకోవచ్చు. సో సేమ్ క్వాంటిటీతో తీసుకుంటే మన గ్రేవీ అనేది బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయాలి, బట్ కొద్దిగా వేగాలన్నమాట. సో ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఇది బాగా మిక్స్ అయ్యేలాగా ఇట్లా గరిటెతో స్మాష్ చేస్తూ మనం మిక్స్ చేయాలన్నమాట. సో ఆయిల్లో పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై అవ్వాలి. సో ఫ్లేవర్ స్మెల్ మంచిగా వేగిపోయింది అన్నప్పుడు మనం టొమాటోస్ యాడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేస్తున్నాను. సో టొమాటోస్ మంచిగా మనకి రెడ్గా ఉండాలన్నమాట, ఎందుకంటే బాగా త్వరగా కుక్ అయిపోతుంది. గ్రేవీ మనకి మంచి టెక్స్చర్ వస్తుందన్నమాట. గట్టిగా ఉన్న టమాటాలు అంటే కొద్దిగా పచ్చిగా ఉన్నవి వేయకూడదు. సో కొద్దిగా పసుపు అయితే వేసానమాట. సో తర్వాత ఇవి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలామందికి ఇప్పుడు నేను చేసి ఈ ప్రాసెస్ తెలియదు అనమాట. పాలకూరతో కర్రీ అనమాట. నార్మల్గా పాలక్ కర్రీ అంటే మనము పాలక్ పన్నీర్ అంటారు కదా, అది పన్నీర్ వేసినా వేయకపోయినా కూడా పాలకూరతో మిక్సీ పట్టి చేస్తారనమాట. సో ఇది మిక్సీ పట్టి ఏం చేయలేదు, ఆకుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అంతే. సో మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిస్తే మనకి టొమాటో అనేది కుక్ అయిపోతుంది. మనం వెజిటేబుల్స్తో కర్రీస్ చేసుకున్నప్పుడు మసాలాలు ఆటోమేటిక్గా ఎక్కువ అయిపోతాయి. అప్పుడు మసాలా ఎక్కువైనప్పుడు మన చపాతీలకు ఎక్కువ కూర తీసుకోలేము. సో అందుకనేసి ఈ పాలక్ కర్రీ అయితే చాలా ఎక్కువ తీసుకొని తినచ్చు హ్యాపీగా, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను టమాటోస్ బాగా కుక్ అయిపోయాక దీంట్లో ధనియాల పొడి అండ్ కారం పొడి అంటే చిల్లీ పౌడర్ వేసాను అనమాట. సో ఇవి వేసి వేపుకోవాలి. మనకి ఈ పౌడర్స్ వేస్తే ఎటువంటి వాటిలో అయినా గ్రేవీ అంతా గట్టిగా అయిపోతుంది. సో పర్లేదు, బట్ అట్లనే ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దండి, ఏం అవసరం లేదు. సో ఇది వేగిపోయాక ఆకుకూర కూడా వేసేసి మనం మంచిగా మిక్స్ చేయాలన్నమాట. ఇలా కొద్దిసేపు మూత పెట్టేసుకున్నా కూడా మనకి ఆకు అనేది బాగా మగ్గిపోతుంది. సో కొద్దిగా మిక్స్ చేసేసి తర్వాత నేను మూత పెడతాను. ఈ కర్రీని ఇంకా టేస్టీగా చేసుకోవాలంటే ఇంకొకటి ఉందన్నమాట, అది నేను మళ్ళీ చెప్తాను. సో ఆకుకూర అట్లా జస్ట్ లైట్గా మిక్స్ చేసేసి మనము మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసామనుకోండి, కొద్దిగా మగ్గుతుందన్నమాట. సో ఎందుకంటే మనకి మిక్స్ చేసుకోవడానికి పచ్చిగా ఆకు వేయగానే మనకి మిక్స్ అవ్వదు. సో కొద్దిగా సాఫ్ట్ అయినప్పుడు తర్వాత మనం మిక్స్ చేసుకుంటే బాగా కలుస్తుందన్నమాట. అందుకనేసి కొద్దిసేపు మూత పెట్టేసుకుంటే మనకి ఆకుకూర సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి త్వరగా బాగా కలుస్తుంది. సో నెక్స్ట్ దీంట్లో మనం ఏం చేయాలంటే, ఈ కర్రీ టిప్ ఏంటంటే మెయిన్లీ ఇప్పుడు వెజిటేబుల్స్ మనం వేసినప్పుడు ఎలా వేపుకుంటామో సో సేమ్ అట్లే అనమాట. ఈ ఆకుకూర వేసినప్పుడు మనం అలాగే వేపుకోవాలి. ఆయిల్ తక్కువ ఉందనే సేమ్ ఆయిల్ అస్సలు వేయకండి, సో వేగుతుంది, పర్వాలేదు. నెక్స్ట్ ఇది పాలకూరతో మన కాడలతో సహా కట్ చేసి వేసుకోవాలి. మనకి మెయిన్గా అన్ని ఆకుకూరలలో కాడలు కూడా చాలా మంచిది. ముదురుగా ఉన్నవి పడేసి లేతగా ఉన్నవి వేసుకోవచ్చు అనమాట. సో బాగా వేగాక ఇలా వాటర్ వేసేసుకోవాలి. మనం చూసుకోవాలన్నమాట, అంటే ఆకుకూర మునిగే వరకు చేసుకుంటే మళ్ళీ తర్వాత మనకి ఉడికాక ఎలా ఉంటుంది అనేది కూడా కర్రీ మీరు చూసేస్తారు. సో వాటర్ వేసేసాక దీంట్లో మనం ఫైనల్గా ఏం చేయాలంటే, కొద్దిగా వాటర్ తక్కువైంది చూసారు కదా, ఇట్లా ఆకుకూర బాగా మునిగే వరకు వేయాలంట. సో ఇలా వాటర్ వేసాక ఫైనల్గా వచ్చేసి గరం మసాలా వచ్చేసి యాడ్ చేయాలి. సో ఈ గరం మసాలా యాడ్ చేసేసి మంచిగా కలిపేసేసి నెక్స్ట్ దీన్ని మనం బాగా బాయిల్ చేయాలన్నమాట. ఇట్లా బాగా మిక్స్ చేసేసి కొద్దిసేపు మూత పెట్టేసి మనం కుక్ చేసామనుకోండి, కర్రీ అయితే ఎక్సలెంట్గా వస్తుందన్నమాట.
సో ఇందాక చెప్పాను కదా, ఇంకా ఈ కర్రీకి ఇంకా మంచి టేస్ట్ రావాలంటే ఏం చేయాలని నేను మళ్ళీ చెప్తాననేసి. సో ఇట్లా వాటర్ వేసి మనకి ఇట్లా బాయిల్ అయ్యేటప్పుడు ఒక 2 to 3 ఎగ్స్ కట్ చేసి ఇలా బ్రేక్ చేసి దాంట్లోనే వేసేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా నేను ఈ చేసిన ప్రాసెస్లోనే సూపర్ ఉంటుంది. మనకి ఇంకా టేస్ట్ కావాలి అనుకుంటే కొంచెం ఎగ్ కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే 2 to 3 ఎగ్స్ వరకు వేసుకోవచ్చు. కానీ మనం ఇట్లా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు వేసేసి మూత పెట్టేసుకుంటే మనకి ఎగ్ అనేది కుక్ అయిపోతుంది, కర్రీ కూడా మనకి దగ్గర పడుతుంది. సో అది కావాలంటే మన ఎగ్ అలాగే పెట్టుకొని కర్రీలో తినచ్చు, లేదా మనం స్క్రాంబుల్ లాగా బ్రేక్ చేసేసి కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే కర్రీ ఉడికేటప్పుడు ఏం చేయాలంటే మనము కప్పులో, ఒక చిన్న కప్పులో ఎగ్స్ని బ్రేక్ చేసేసుకొని బాగా బీట్ చేసేసి మనం కర్రీ పైన వేసామనుకోండి స్క్రాంబుల్స్ లాగా అయిపోతుంది అనమాట. బబుల్స్గా చాలా ఫ్లఫీగా ఉంటుంది. అది కూరలో మిక్స్ చేసేయచ్చు. అట్లా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చితే చపాతీలోకి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి, మీకే నచ్చుతుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.